హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సూర్యాపేట పిల్ల. చాలా రోజుల తర్వాత మరొక కొత్త గార్డెన్ వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. చూసారా, ఇవి తులసి చెట్లు అండి. గింజలు పడి అవే వచ్చేసాయి. ఇది వచ్చేసి కొత్తిమీర పుదీనా రెండు పెడితే ఒక పుదీనా ఒక్కటే బతికింది, కొత్తిమీర పోయింది. ఇది కూడా తులసి చెట్టే. వీడి చూసారా, టేబుల్ గులాబీ చెట్లు మొన్ననే కట్ చేశాను. మళ్ళీ వీటికి గ్రోత్ వచ్చేసింది. ఇదిగోండి వంకాయ. మీకు నేను తెల్ల వంకాయ అని చెప్పాను కదా, ఇది కాదండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వంకాయ. ఇది టమాటా చెట్టు. సపోర్ట్ కోసం అని చెప్పేసి నేను ఇలా తాడు కట్టేసి పైకి కట్టాను. పూత వచ్చేసింది దీనికి. ఇవి వచ్చేసి చెర్రీ టమాటా ముక్కలండి. నేను నారు పోసుకున్నాను, మొత్తం వచ్చేసాయి. ఇవి తీసి వేరే కుండీలలో పెట్టుకోవాలి. కొంచెం బిజీ వల్ల నేను గార్డెన్ వీడియోస్ తీయలేకపోతున్నాను. అలాగే కొన్ని పనులు కూడా చేయాల్సినవి చేయలేకపోతున్నాను బిజీ వల్ల. చూసారా, మళ్ళీ చిక్కుడికి పూత వచ్చేసింది, కాయలు కూడా కాసాయి అన్నమాట. కొంచెం అంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఎక్కడొక్కడ సర్ది పెట్టాలి అనుకున్నాను. ధనుర్మాసం కదా, కొంచెం బిజీ గుళ్ళో, అందుకని. చూసారా, ఇది 2 months బ్యాక్ ఎండిపోయిన పువ్వుని ఇలా నాటుకుంటే వస్తుంది. రెక్కలన్నీ తీసేసి ఆ పుప్పొడితోటి లోపల భూమిలోకి నాటుకుంటే చెట్లు వస్తాయని చెప్పారనమాట. అలా ట్రై చేశాను, వచ్చేసాయి. అండ్ ఇందులోనే టమాటా, ఇంకో గులాబీ కుండీ అనమాట. టమాటా అండ్ తోటకూర వచ్చేసింది. మళ్ళీ గింజలు కూడా స్టార్ట్ అయ్యాయి తోటకూరకు. కట్ చేయాలి దీన్ని. ఇవి రెండింటి వల్ల మెయిన్ మొక్కకు పోషకాలు అనేవి అందవన్నమాట. గోంగూర మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అయింది. ఇది కనకాంబరాలు. ఇందులో ఉండే తెల్ల గులాబీ చెట్టు లేదండి, పోయింది మొత్తం ఎందుకో. అయితే నేను కనకాంబరం చెట్టు తెచ్చి నాటాను. వీటికి గింజలు ఉండవు అన్నమాట, ఓన్లీ చెట్టు తీసుకొచ్చే నాటాలి వీటికి. అట్లాగే చిన్న చిన్న మొలకలు ఉంటే తీసుకొచ్చి నాటాను. ఇలా చూసారా, ఈ కాకర చెట్టు కుండీలో, తీగ కుండీలో కూడా టమాటా వచ్చేసింది. అలాగే మళ్ళీ దీంట్లోనే కనకాంబరం చెట్లు నాటుకున్నాను. ఇదిగోండి, ఇది విరజాజి చెట్లో కూడా ఒకటి మొక్క నాటాను. అంటే మూడిట్లలో ఎందుకు నాటానంటే ఏదన్నా ఒక దాంట్లో బతుకుతుంది కదా అని చెప్పేసి నాటాను. అవి మొత్తం వచ్చేసి టమాటాలే. నేను శ్రద్ధగా నారు పోసుకుంటేనేమో అవి రావు, కాబట్టి అలా టమాటాలు అలా వేసేసాను అనమాట. బాగా పండిన టమాటాలు ఇప్పుడే చిన్న చిన్నగా మొలకలు వస్తున్నాయి. విరజాజికి ఎందుకో చెట్టు మొత్తం పెరుగుతుంది కానీ దీనికి పూలు అనేవి రావట్లేదు. చూడాలి. చూసారా, ఇది వంకాయ వచ్చేసి నేను వైట్ వంకాయ అనుకున్నాను, కాదు, ఇది గ్రీన్ కలర్ వంకాయ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక షాక్ అండ్ విచిత్రం ఏంటంటే, నేను పొడుగు వంకాయ చెట్టు అని తెచ్చి పెట్టాను. కానీ
చూసారా ఏ వంకాయ వచ్చేసిందో? గుండ్రటి వంకాయలు వచ్చేసాయి. నేను ఇది పొడుగు వంకాయ చెట్టుని తెచ్చాను, నారు వాళ్ళు అదే ఇచ్చారు అడిగితే. కానీ ఇది వచ్చేసి గుండ్రటి వంకాయ, నల్లటివి గుండ్రటి వంకాయలు. నేను షాక్ అయిపోయాను అనమాట. ఇవి ఈ సైజుకి వచ్చేసరికనే చూశానమాట. పొడుగు వంకాయలు అనుకుంటే ఇలా వచ్చేసాయి. చూసారా, మొన్ననే మళ్ళీ అక్కడ ఇక్కడ మొత్తం వీటిని కట్ చేసా, పైకి వచ్చాయని. మళ్ళీ వస్తూనే ఉన్నాయి. మిరప చెట్టుకు అసలు ఎండిపోతుంది, తీసేస్తాను దీన్ని. పక్కన ఇంకొకటి వచ్చింది, పూతైతే స్టార్ట్ అయింది, చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇదిగోండి చిట్టి చామంతి పూలు. చెప్పాను కదా ఇది నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలలోనే ఇవి పూస్తాయి అని. చూసారా, అసలు ఇవి మాల కట్టి అమ్మవారికి కొప్పుకి కడతానమాట. ఇంకా కొంచెం విచ్చుకోవాలి. ఒక 4-5 మాత్రమే పూలు వచ్చేసాయి, అందుకని నేను వీటిని తెంపట్లేదు. ఇవి మళ్ళీ మొత్తం పూతంతా మొత్తం అయిపోయాక మళ్ళీ ఇంకో కొత్త మళ్ళీ చెట్టంతా ఎదుగుతుందండి. ఆకులన్నీ ఇవన్నీ పోతాయి, మళ్ళీ కొత్తగా మొలకలు వచ్చేసి వీటికి మళ్ళీ చెట్టు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మొక్క పెరుక్కుంటూ వస్తుంది అనమాట. ఇదిగోండి చెట్టు నిండా పూలే. నెక్స్ట్ ఇదిగోండి మరువం. మొన్న 7వ తారీఖు వీటిని తెంపి మాల కట్టి పెట్టాను, కట్ చేశాను. మళ్ళీ చూసారా ఎంత గుబురుగా వచ్చేసిందో. పూలల్లో ఇది వరకు ఇవే పెట్టి మాల కడితే ఎంత బాగుండేదో అసలు. పూలైతే స్మెల్ కూడా చాలా బాగుంటాయి వీటివి. ఇప్పుడంతా ఎక్కడెక్కడో ఆకులు తీసుకొచ్చి పెడుతున్నారనమాట. అండ్ నెక్స్ట్ గులాబీ. ఇదేమిటో విచిత్రం ఏంటంటే, మిగతా రోజులలో పూలు అనేవి పూస్తాయి, కానీ నాకేదన్నా ఫంక్షన్స్ టైంలోనో లేకపోతే ఇట్లాంటి పండగల సీజన్లోనో ఒక్క పువ్వు రాదండి. ఇది ఇప్పుడే మొగ్గు ఒకటి వచ్చింది. చూసారు ఎంత బాగున్నాయో ఈ చిట్టి చామంతి. ఈరోజుకి ఇంతే వీడియో. ఆగండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వాటిని చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.